నమస్కారం. జై శ్రీమన్నారాయణ. మనిషికి నిద్ర ముఖ్యమా? చూద్దాం. నిద్ర గొప్ప వరం. పడుకోగానే నిద్ర పట్టేవాళ్ళు ఎంతో పుణ్యాత్ములు అని చాలామంది అంటుంటే వింటున్నాం. దానికి ఒక కొలత, లెక్క ఉందా లేదా అంటే ఉంది. ఖచ్చితంగా లెక్క ఉంది. అంతకు ఎక్కువ నిద్రపోతున్నాం అంటే కొంచెం అనారోగ్యం ఉందేమో అని ఆలోచించాలి. అది శారీరకం కావచ్చు, మానసికమైనా కావచ్చు. ఎందువల్ల నిద్ర వస్తుంది? ప్రతి ఒక్కరిలో తమో గుణం ఉంటుంది. సత్వం, రజస్సు, తమస్సు అనే 3 గుణాలు అందరిలో ఉంటాయి. తమహ అనేది తమో గుణం. అది నిద్రకు, సోమరితనానికి, అశ్రద్ధకు కారణం. మేలుకొని ఉన్నా కూడా సోమరిగా, అశ్రద్ధగా ఉండొచ్చు. సోమరిగా ఉంటే నిద్ర వస్తుంది. ఎక్కువ నిద్రపోతే సోమర్తనం ఎక్కువ అవుతుంది అని అర్థం. నిద్రకు కూడా ఒక లెక్క ఉంది. అంతకంటే తక్కువ నిద్రపోయినా పని నడవదు, ఎక్కువ నిద్రపోయినా పని నడవదు. ఆరోగ్యంగా ఉండరు. నిద్ర చాలకపోతే, నిద్ర మధ్యలో లేస్తే ఆ తర్వాత పని చేయలేము. మనసు నిలవదు. చేసే పనిలో ఏవో పొరపాట్లు జరగవచ్చు. పొరపాటుగా మాట్లాడవచ్చు. 1-2 రోజులు నిద్ర లేకపోయినా ఓపిక పట్టొచ్చు. కానీ అంతకంటే ఎక్కువ కాలం నిద్ర లేకపోతే తట్టుకోవడం కష్టం. రోజుకు 6 గంటలు లేక 6:30 గంటలు నిద్రపోతే సరిపోతుంది. ఇంతకంటే ఇంకా ఎక్కువ నిద్రపోతున్నాం అంటే ఏదో తేడా ఉందని అర్థం. ఒకవేళ మనం బాగా కష్టంగా ఉండే పనులు చేస్తుంటే, బాగా కష్టపడి పనిచేస్తుంటే నిద్ర ఎక్కువ పోవచ్చు అని మనకు మనమే అనుకుంటాం. అది ఒక కారణమే. చేయడానికి వేరే ఏ పని లేదు, ఖాళీగా ఉన్నాం, అందుకనే నిద్రపోతున్నాం అని కూడా చెప్పుకోవచ్చు. నిద్రపోనువచ్చు. అలసట వల్ల నిద్రపోవచ్చు. పని లేకపోవడం వల్ల కూడా నిద్రపోవచ్చు. మొదటిది మంచి, రెండవది మంచి కాదు. కొంతమందికి పని కొంచెం మిగులు ఉంది, ఒక పని మొదలు పెట్టాం, దాంట్లో ఇంకా మిగులు పని ఉంది అంటే అస్సలు నిద్ర రాదు. అది పూర్తయితే కానీ నిద్రపోలేరు. అట్లా ఎక్కువసేపు మేలుకొని ఉండడం కూడా అంత మంచిది కాదు. కొన్ని పనులు పూర్తి కావడానికి ఎన్ని గంటలు, ఎన్ని రోజులు పడతాయి అని లెక్క ఉంటుంది. అంతసేపు మనం నిద్రపోకుండా ఉండలేము. కానీ అదే సమయంలో పని కాలేదు కాబట్టి నిద్ర పట్టదు అంటే కుదరదు. ఆ పని ఎన్నాళ్ళు పడుతుందో అప్పటిదాకా ఓపిక పట్టాల్సిందే. సరైన వేళల్లో పడుకున్నా కూడా సరిగా నిద్ర పట్టదు అని కొంతమంది చెప్తుంటారు. అది మంచి నిద్రకు సంకేతం కాదు. అదే ఒక పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు మనకు తెలియకుండానే నిద్ర వస్తుంది అంటే అది శ్రమ వల్ల రావచ్చు. ఒక ఉత్సవానికి వెళ్ళాం, 12 గంటలకు వచ్చి పడుకున్నాం. అది పూర్తయ్యే వరకు చాలా ఆలస్యమైంది. రాత్రి 12 గంటలకు వచ్చి పడుకున్నాం. అప్పుడు అలసట వల్ల నిద్ర రావచ్చు. ఒక మంచి ఉపన్యాసం వింటుంటే చాలా చక్కగా నిద్ర పడుతుంది అంటే అది తప్పు. అలా నిద్ర రాకూడదు. అది అస్సలు మంచిది కాదు. కొంతమంది అంటారు పుస్తకం తీయగానే నిద్ర వస్తుంది, సంగీతం వింటేనే నిద్ర వస్తుంది, ఉపన్యాసం వింటుంటే అబ్బా ఎంత బాగా నిద్ర వస్తుందో అంటుంటారు. ఇది కొంచెం సరి చేసుకోవాల్సిన విషయం, అంత మంచిది కాదు. అలా ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర రాకూడదు. మనకున్న బాధ్యతను మనం గ్రహించాలి. శారీరక శ్రమ చేస్తే అది అనవసరపు నిద్రను పోగొడుతుంది, అవసరమైన నిద్ర పడుతుంది. ప్రాణాయామం బాగా చేస్తే, మంచి ఆసనాలు వేస్తే, వంగి లేచి పని చేస్తే సకాలంలో నిద్ర వస్తుంది. అనవసరంగా నిద్రపోకూడదు. అటు ఇటు పొరలకుండా ఇట్లాంటివి లేకుండా హాయిగా నిద్ర పట్టాలంటే బాగా పనిచేయాలి. నిద్ర అనేది ఒకటే, అది మనకు ఎంతో మంచి చేస్తుంది. అదే సమయంలో ఎక్కువైతే చెడు కూడా చేస్తుంది. అందువల్ల దాని గురించి తెలుసుకోవాలి. దాని గురించి మనం జాగ్రత్త తీసుకోవాలి. కావలసినంత నిద్ర తప్పనిసరిగా పోవాలి. అధిక నిద్రను తగ్గించుకోవాలి. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. మీకు రోజు ఈ వీడియోలు శ్రీమణిహారం అనే యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాయి. మీరు రోజు విని మీ అభిప్రాయాలు మాకు తెలియజేస్తే బాగుంటుంది.
మీ అభిప్రాయాలు మాకెంతో విలువైనవి. దాంతో పాటు శ్రీమణిహారం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోలను లైక్ చేయాలని ఆశిస్తున్నాం. మీ ప్రోత్సాహమే ఈ కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి సహాయపడుతుంది. జై శ్రీమన్నారాయణ.